హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బదిలీ అయిన దెయ్యం అనే కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం సింహపురంలో విజయసిద్ధి అని ఒక మహావీరుడు ఉండేవాడు. ఆయన రాజుగారికి కొలువు చేయకపోయినా రాజుగారి ఆప్తుల్లో ఒకడిగా ఉంటూ తనకున్న దానితో స్వతంత్రుడిగా జీవిస్తూ ఉండేవాడు. విజయసిద్ధిని యుద్ధరంగంలో ఎదుర్కొన్న వాళ్ళు ఆయన చూడగానే కొయ్యబారిపోయేవారట. కానీ ఆయన పెద్దవాడై మామూలు మనిషిగానే జీవిస్తున్నప్పటికీ ఆయన భయంకరుడిగానే కనిపించేవాడు. చిన్నపిల్లలు ఆయన మొహం చూస్తే చాలు కెవ్వును అరిచి ఏడవడం ప్రారంభించేవారు. పెద్దవాళ్లకే ఆయన్ను తేరిపార చూడడానికి ధైర్యం ఉండేది కాదు. విజయసిద్ధికి బాలాంబ అని ఒక కుమార్తె తప్ప వేరే సంతానం లేదు. ఆయన భార్య పోయి చాలా కాలమైంది. అది మొదలుకొని బాలాంబే ఇంటికి ఆడదిక్కు. ఆమె చూడడానికి ఎంత అందంగా ఉండేదో, ఇంటి పనుల్లో అంత నేర్పరి. తండ్రికి ఏ విషయంలోనూ లోటు రానిచ్చేది కాదు. మా బాల నన్ను కనిపెట్టుకుని ఉన్నంతకాలం నాకే లోటు ఉండదు అని విజయసిద్ధి తరచూ స్నేహితులతో అంటూ ఉండేవాడు. బాలను పెళ్ళాడాలనే కోరిక సింహపురంలో అనేక మంది యువకులకు కలిగింది. కానీ విజయసిద్ధి ఎదుట బాల ప్రసక్తి తెచ్చేందుకు ధైర్యం చాలకను, తనకు అన్ని విధాల అంగరక్షగా ఉన్న కుమార్తెకు ఆయన అప్పుడే పెళ్లి చేయడన్న అనుమానంతోనూ ఎవరూ ఆమెను పెళ్లాడే ప్రయత్నం చేయలేదు. రాజుగారి వద్ద కొలువు చేస్తున్న వీర భూపతి అనే యువకుడు ఒకడు అప్పుడప్పుడు వచ్చి విజయసిద్ధితోనూ బాలాంబతోనూ చనువుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు. అతను కూడా బాలను పెళ్లాడతానని ఎన్నడూ అనలేదు. కానీ వారిద్దరికీ పెళ్ళయ్యే అవకాశం ఉందని ఇంటి దాసదాసీలు అనుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా విజయసిద్ధి ఇంటికి ఆయన దూరబంధువైన కుర్రవాడొకడు వచ్చాడు. అతని పేరు ఇంద్రవర్మ. విజయసిద్ధి సహాయంతో రాజుగారి వద్ద కొలువు సంపాదించాలని అతని ఉద్దేశం. విజయసిద్ధి సహాయం చేస్తానని మాట ఇచ్చి బంధువు కనుక ఇంద్రవర్మను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. బాలను చూసిన మరుక్షణం నుంచి ఇంద్రవర్మకు ఆమెపై అంతులేని ప్రేమ కలిగింది. ఒక ఇంట్లోనే ఉండడం చేతను, ఇంద్రవర్మ అవసరాలన్నీ బాల స్వయంగా చూస్తూ ఉండడం చేతను ఇద్దరి మధ్యలో త్వరలోనే చనువు చాలా ఏర్పడింది. అయినా ఇంద్రవర్మ తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని పైకి అనడానికి జంకాడు. ముఖ్య కారణం ఏంటంటే అతనికి విజయసిద్ధిని చూస్తే చెడ్డ భయం. అతను వారి ఇంటికి వచ్చిన మొదటి 10 రోజుల్లో ఆయనతో గట్టిగా 10 మాటలు కూడా మాట్లాడలేదు. ఇంకొక కారణం ఏంటంటే బాలకు తనపైన ప్రేమ ఉన్నది లేనిది అతనికి తెలియదు. తాను అతిథి గనక, ఈడువాడు గనక ఆమె తనతో చనువుగా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తే ఆమె తనతో అసలు మాట్లాడడమే మానేస్తుందేమో అని ఇంద్రవర్మ భయపడ్డాడు. ఇవన్నీ కాకుండా వీరభూపతి ఒకడు ఇంద్రవర్మ గొంతుకు పచ్చి వెలక్కాయలా అడ్డుపడ్డాడు. అతను అప్పుడప్పుడు రావడము, దగ్గర బంధువులాగా కలుపుగోలుగా విజయసిద్ధితో మాట్లాడడము, బాలతో చలోక్తులాడడము ఇంద్రవర్మ 1-2 సార్లు చూసి చాలా అసూయపడ్డాడు. మిగిలిన వారిలాగానే అతను కూడా బాలకు ఈ వీరభూపతికి పెళ్ళి అవుతుందేమో అని అనుకున్నాడు. ఇంద్రవర్మ వచ్చిన 2 వారాలకు విజయసిద్ధి గ్రామాంతరం బయలుదేరి వెళ్ళాడు. బాలతో రోజంతా కబుర్లు చెప్పే అవకాశం ఇంద్రవర్మకు దొరికింది. బాల కూడా ఈ అవకాశాన్ని బాగానే వినియోగించుకుంది. ఆమె ఏ పని చేస్తున్నా ఇంద్రవర్మ కూడా తిరిగి ఏవేవో కబుర్లు చెప్పాడు. సాయంకాలం మల్లె తోటలో ఇద్దరు విహరించారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఇంటి ముందు మాలతీ పందిరి కింద వెన్నెల్లో కూర్చొని రాత్రి చాలా పొద్దుపోయిందాకా ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు తమ గదులకు వెళ్ళి పడుకున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్ళాడతావా అని బాలను అడగడానికి ఇంద్రవర్మకు ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు. అతను ఆ ప్రస్తావన అయినప్పటికీ ఎత్తలేదు. ఒకవేళ బాల నేను నిన్ను ప్రేమించడం లేదు అంటే ఇంకా అతను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే తప్ప మరొక మార్గం లేదు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు తాగడం మేలు. ఇంకా 2-3 రోజుల దాకా విజయసిద్ధి తిరిగి రాడు. ఇవాళలానే అతను మిగిలిన రోజులు కూడా సరదాగా ఆమె వంట షికార్లు తిరగవచ్చు, కబుర్లు చెప్పవచ్చు. ప్రేమ పెళ్ళి అంటూ మాట్లాడి ఈ కాస్త ఆనందాన్ని పోగొట్టుకోవడం దేనికి అనుకున్నాడు ఇంద్రవర్మ. అతను తన పడక గదిలోకి వచ్చి తలుపు గడియపెట్టి పక్క మీద కూర్చున్నాడో లేదో కానీ విజయసిద్ధి గదిలోకి రావడం అతనికి స్పష్టంగా కనపడింది. ఇంద్రవర్మ నిర్ఘాంతపోయాడు. విజయసిద్ధి అప్పుడే తిరిగి వచ్చాడు కాబోలనుకున్నాడు. కానీ అంతలోనే తాను తలుపు గడియపెట్టిన మాట జ్ఞాపకం వచ్చింది. విజయసిద్ధి చచ్చి దెయ్యమయ్యాడు కాబోలు అనుకున్నాడు. ఈ లోపల ఆ ఆకారం వచ్చి కుర్చీలో కూర్చుని ఇంద్రవర్మతో, నన్ను చూసి ఆశ్చర్యపడకు,
నేను విజయసిద్ధి దెయ్యాన్ని, నీతో మాట్లాడడానికి వచ్చాను. విజయసిద్ధి ఊళ్ళో ఉండడం చేత ఇన్నాళ్ళు కుదరలేదు అన్నాడు. బతికున్నవాడికి దెయ్యం ఏంటి అన్నాడు ఇంద్రవర్మ ఆశ్చర్యంతో. అదే పొరపాటు జరిగిపోయింది. 2 ఏళ్ల క్రితం ఈ విజయసిద్ధి చచ్చినంత పని చేశాడు. ఆయన చావు నిమిషాల మీద ఉన్న సమయంలో నేను ఆయన దెయ్యంగా పనిచేయడానికి కుదురుకొని ఆయన శరీరం లాంటి శరీరం కూడా చేయించుకున్నాను. కానీ ఇంతలో ఆ ముసలోడు తెప్పరిల్లాడు. నేను ఈ ఉద్యోగం కాని ఉద్యోగంలో చిక్కుకుపోయాను. ఇంతకీ నేను నిన్ను అడుగుదామనుకుంటుంది ఏంటంటే, ఎవరైనా చావబోతున్నట్టు నీకు ముందుగా తెలిస్తే నాకు ఒక్క మాట మాత్రం చెప్పు చాలు. నేను వాళ్ళ దెయ్యంగా ఉద్యోగం సంపాదించుకుంటాను. ఈ విజయసిద్ధి ఇప్పుడు ఎలాగో చచ్చేలా కనిపించట్లేదు. ఈ సంగతి నీతో మాట్లాడదామంటే విజయసిద్ధి నీ పక్క గదిలోనే పడుకుంటాడు గనుక అవకాశం లేకపోయింది. నేను నీతో అనే మాటలు ఆయనకు వినపడకపోయినా ఆయనకు నీ జవాబు వినిపిస్తుంది కదా. ఆయన అంటే నాకెంత భయమో చెప్పలేను. ఆయనకు భయపడి నేను ఈ ఆవరణలో ఎన్నడూ ఎవరికీ కనబడను కూడా లేదు. నేను కోరిన సహాయం చేశావంటే నీ ప్రేమ ఫలించడానికి నేను సహాయం చేస్తాను అన్నది దెయ్యం. తన ప్రేమ సంగతి దెయ్యానికి కూడా తెలియడం చూసి ఇంద్రవర్మ సిగ్గుపడ్డాడు. అతను దెయ్యంతో, దేశంలో రోజు బోళ్ళంతమంది చస్తూనే ఉన్నారు కదా, ప్రయత్నిస్తే నీకు మరొక చోట ఉద్యోగం దొరక్కపోతుందా అన్నాడు. బాబు, ఈ దెయ్యం ఉద్యోగాలకు ఎంత పోటీ ఉన్నది నీకు తెలియదు. దీనికి ఎన్నో సిఫార్సులు. స్వయంగా వెతుక్కుందామంటే ఇక్కడ ఇరుక్కుపోయాను. ఫలానా చోట ఖాళీ ఉందని మాట మాత్రం తెలిస్తే నాకు సహాయం చేసే మిత్రులున్నారు. నీకు దివాణం సంగతులు అందుబాటులో ఉంటాయి కనుక జరగబోయే హత్య కానీ ఆత్మహత్య కానీ ఏదన్నా ఉంటే నా చెవిన వెయ్యి. నీ రుణం ఉంచుకోను. ఈ బాలను నువ్వు సంపాదించుకునే సహాయం నేను చేస్తాను అంటూ దెయ్యం అంతర్ధానమైంది. మర్నాడు కూడా ఇంద్రవర్మ బాలతో చనువుగా రోజంతా కబుర్లు చెప్పాడు. సాయంకాలం తోటలో ఇద్దరూ పచారులు చేశారు. ఆ రాత్రి వెన్నెలలో మాలతి పందిరి కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంద్రవర్మ బాలతో చెప్దామనుకుంటూనే ధైర్యం చాలకుండా తన ప్రేమ ప్రసక్తి ఎత్తనే లేదు. అకస్మాత్తుగా ఇంద్రవర్మకు బాల వెనకాల దెయ్యం కనబడింది. నువ్వు వట్టి పిచ్చివాళ్లా ఉన్నావు. బాలని పెళ్లాడమని అడగవేంటి? నువ్వు ఎప్పుడా మాట చెప్తావా అని ఆమె ఎదురు చూస్తుంది. రాక్షసుడి లాంటి విజయసిద్ధి మళ్ళీ గ్రామాంతరం వెళ్ళడానికి ఇంకో 2 ఏళ్లు పడుతుంది. ఆయన చుట్టుపక్కల ఉండగా నువ్వు ఈ సంగతి మాట్లాడలేవు అన్నది దెయ్యం. నాకు ఆ మనిషి సంగతి చెప్పకు అన్నాడు ఇంద్రవర్మ దెయ్యంతో. ఏ మనిషి సంగతి అన్నది బాల ఆశ్చర్యంతో. ఆమెకు దెయ్యం అన్న మాటలు వినిపించలేదు, కానీ ఇంద్రవర్మ అన్న మాట వినిపించింది. ఇంద్రవర్మ కంగారులో నోటికి వచ్చిన మాట అనేశాడు. ఆ భూపతి లేడు, వాడి మాట అన్నాడతను. ఆయన గురించి అలా మాట్లాడడం ధర్మం కాదు. పెద్ద మనిషి, త్వరలోనే పెద్ద ఉద్యోగం వస్తుందని కూడా అనుకుంటున్నారు. ఆయన రాజుగారి సలహాదారు కావడానికి అర్హుడు కూడాను అంది. అదంతా నిజమే కావచ్చు, కానీ నాకు మాత్రం ఆయనంటే ఇష్టం లేదు అన్నాడు ఇంద్రవర్మ. నువ్వు నాతో తిరిగి మాట్లాడితే చిక్కులో పడిపోతావు. జాగ్రత్తగా ఉండాలి సుమా. ఇంతకు నేను అడిగిన విషయం ఏదైనా వార్త సంపాదించావా? ఇప్పుడు చెప్పకు. నీ పడక గదికి రానా, లేక ఈ అమ్మాయి వెళ్ళిపోయేదాకా ఇక్కడే ఉండనా అన్నది దెయ్యం ఇంద్రవర్మతో. ఇంద్రవర్మకు మండిపోయింది. నువ్వు వెంటనే దయచేయి, నీతో మాట్లాడేందుకు నాకేమీ లేదు అని కసిరాడు అతను. బాల అతని కేసి నిర్ఘాంతపై చూసింది. ఆమె ముఖం ఎర్రబారింది. ఈ సంగతి ఎప్పటికైనా చెప్పారు నయం అని చెప్పి ఆమె లేచింది. బాల, అది కాదు, ఒక్క క్షణం ఆగు, నా ఉద్దేశం అని ఇంద్రవర్మ అనే లోపునే ఆమె వెనుదిరిగి కూడా చూడకుండా చరచరా వెళ్ళిపోయింది. ఇంద్రవర్మ కుంగిపోయాడు. పాపిష్ట దెయ్యమా, నా బతుకంతా బండలు చేశావు. అంతా సర్వనాశనం అయిపోయింది. నీ సాయం చట్టుబండలుగాను అంటూ అతను దెయ్యాన్ని తిట్టాడు. ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి, మరి యుక్తిగా సరిదిద్దుకోవాలి. ధైర్యం వహించు అంటూ దెయ్యం వెంటనే మాయమైపోయింది. ఇంద్రవర్మ ఆ రాత్రి నిద్రపోలేదు. నేను మీ తండ్రి దెయ్యంతో మాట్లాడాను, నీతో కాదు అంటే బాల నమ్మదు. ఒకవేళ నమ్మితే తన ఇంట్లో దెయ్యం ఉందని తెలిసి బెదిరిపోతుంది. తన తండ్రి చచ్చి దెయ్యమయ్యాడని ఆమె గుండె పగిలిపోతుంది. అలా కాదని నిజం చెప్పినా చెప్పకపోయినా ప్రమాదమే. ఆమె ఇక ఎన్నటికీ తన ముఖం చూడదు. అతను భయపడిందంతా అయింది. మర్నాడు ఆమె అతనితో చాలా ముభావంగా ఉంది. అతను ఆమెతో మాట్లాడదామనుకు చూసినా ఆమె అవకాశం చెక్కలేదు. ఆ రాత్రి ఆమె మాలతి పందిరి కింద కూర్చున్నప్పుడు ఇంద్రవర్మ వెళ్ళి సమీపంగా కూర్చున్నాడు. బాల, నన్ను అపార్థం చేసుకున్నావు. నా మీద నిష్కారణంగా అలిగావు అన్నాడు. నిన్న రాత్రి మీరు అన్నమాట చాలా క్రూరంగా లేదా అన్నది బాల. నేను నీతో క్రూరంగా మాట్లాడగలనా? నా మనసు విప్పి చెబితే నువ్వు అలా ఒక్కనాటికి కూడా అనుకోవు. ఒక్క అవాంతరం ఉండడం చేత నా మనసు విప్పి చెప్పలేకుండా ఉన్నాను అన్నాడు ఇంద్రవర్మ. బాల అతని మొహం కేసి చూసింది. ఎవరా అవాంతరం? మా నాన్నేనా అన్నది.
ఆమె ముఖం చూస్తే ఇంద్రవర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసినట్టే కనబడింది. అతనికి కాస్త ధైర్యం వచ్చింది. తన ప్రేమ గురించి చెప్పే ఉద్దేశంతో అతను బాలకు కొంచెం దగ్గరగా జరుగుతుండగా దెయ్యం కనిపించింది. అసలు సంగతి ఆమెతో చెప్పావో లేదో, ఎందుకంటే విజయసిద్ధి తిరిగి వస్తున్నాడు. ఇంకో గడియలో ఇంటికి చేరుకుంటాడు. ఇంకో శుభవార్త నాకు బదిలీ అయింది. దూరదేశంలో ప్రజలు తిరుగుబాటు చేసి తమ రాజును చంపేశారట. నా మిత్రులు కొందరు నా తరపున పనిచేసి ఎలా అయితేనే నాకు ఆ రాజుగారి దెయ్యం ఉద్యోగం వచ్చేలా చేశారు. ఆ విధంగా నా కష్టాలు గట్టెక్కాయి. నేను త్వరగా వెళ్ళాలి, సెలవు అని మాయమైంది. ఇంద్రవర్మ బాలకేసి తిరిగి ఆమె చేతులు రెండు తన చేతిలోకి తీసుకొని, బాల, నన్ను పెళ్ళాడతావా? ఈ ప్రపంచంలో నాకు నీకంటే ఇష్టమైన మనుషులు ఎవ్వరూ లేరు అన్నాడు. నాకు కూడా నీకంటే ఇష్టలు ఎవరూ లేరు. మనిద్దరికీ పెళ్లి చేయమని నాన్నతో చెప్తాను, ఆయన తప్పక ఒప్పుకుంటారు అన్నది బాల. అంతా సవ్యంగా జరిగింది. ఇంద్రవర్మ తన కుమార్తెను పెళ్ళాడడానికి విజయసిద్ధి ఒప్పుకున్నాడు. అయితే అల్లుడు తన ఇంటనే ఉండిపోవాలని ఆయన కోరాడు. తర్వాత ఇంద్రవర్మకు రాజుగారి కొలువులో ఉద్యోగము, బాలాంబతో వివాహము ఒకసారే జరిగాయి. ఆ తర్వాత వారు చాలా కాలం పాటు సుఖంగా కాపురం చేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.